హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కనుక మన వీడియోస్ని ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. నేను పార్ట్ 1లో మా జర్నీ అయితే కువైట్ టు చెన్నై ఎలా జరిగిందో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇది పార్ట్ 2 అండి. ల్యాండ్ అయిన తర్వాత లగేజ్ మొత్తం అంతా తీసుకున్న తర్వాత ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. మా అత్తయ్య పిల్లలు అయితే వచ్చేసారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి. అక్కడికి వచ్చేలాగా చూస్తూ ఉన్నారనమాట, ఎవరు వస్తుంది అని. వాళ్ళు మా పిల్లలు అయితే మొబైల్ చూస్తూ ఉన్నారు. చాలా టైర్డ్ అయిపోయారు. ఎర్లీ మార్నింగ్ కదా, 1 o'clock అలా చాలా అంటే తొందరగా 1.5 hours అలా ముందుగానే రీచ్ అయిపోయారు. సో వేడైతే చాలా ఉంది. వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయారనమాట. ఇంకా ఎప్పుడు వస్తారో అని వాళ్ళ పిల్లలు కూడా అడుగుతూ ఉన్నారు. ఇంకా మేమైతే కాల్ చేసాము, ఇంకా లగేజ్ మొత్తం తీసుకొని వచ్చేస్తున్నాము అని. పిల్లలు అయితే చాలా హ్యాపీ, మేమైతే ఇంకా డబల్ హ్యాపీ. ఇక్కడ ఏమంటే వేడిగా ఉన్నా సరే మనము పిల్లల్ని అక్కడ ఎయిర్పోర్ట్లో చూసిన వెంటనే ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఫీల్ అది క్యాప్చర్ చేయాలనిపించి వాళ్ళ పిల్లలు అయితే ఎయిర్పోర్ట్కి వచ్చినారు. ఎప్పుడు వస్తూ ఉంటారు. సో మేమైతే మా ప్రయాణం అయితే ఇలా సాగిపోయింది. ఇంకా మీకు ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్లో గోల్డ్ గురించి కొద్దిగా న్యూస్ వస్తూ ఉంది కదా, లిమిటెడ్గా తీసుకురావాలి అంటే మామూలుగా పర్సన్కి ఉమెన్కి అయితే 40 grams, మెన్కి అయితే 20 grams అలా అంటున్నారు. ఇప్పుడు అది కూడా కాదు, దానికంటే తక్కువ అంటే ట్యాక్స్ అంతా పే చేయాల్సి వస్తుంది అది అని టాక్ అయితే వస్తుంది కదా. అది మేము మా జర్నీలో మాకు ఎదురైన ఎక్స్పీరియన్స్ ఏంటి, అక్కడ గోల్డ్ కోసం ఏదన్నా వాళ్ళు ఆపారా, అంటే ఎంతవరకు తీసుకురావచ్చు, అలాంటివి మీకు ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మా ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాము. మాకైతే ఇంకోసారి వచ్చేటప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్కి వస్తే బెటర్ అనిపించింది. అలా ఎందుకు అనిపించింది అంటే మీకు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి, మేమైతే మీకు తెలియజేస్తాము. ఇంకా పిల్లలు కొద్దిగా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉన్నారు కదా. సో కాసేపు అక్కడ అయితే వెయిట్ చేస్తాము. మా అత్తయ్య వాళ్ళతో వేరే వాళ్ళు కూడా వచ్చున్నారు. సో వాళ్ళైతే వాళ్ళ పాప కోసం వెయిట్ చేస్తూ ఉంటే మేము కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళకి బ్యాగేజ్ కొద్దిగా లేట్గా వచ్చింది. అంటే లగేజ్ కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి కొద్దిగా టైం పడుతుంది కదా. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. కాసేపు వాళ్ళు కూడా మా సపరేట్గా తీసుకున్నామన్నమాట. మేము వెళ్ళిపోతాము, కాకపోతే కాసేపు వెయిట్ చేసి చూద్దాము అని అక్కడే ఉన్నామన్నమాట. ఇంకా పిల్లలు చూడండి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా చాలా హ్యాపీ. మాకు ఫ్లైట్ ల్యాండింగ్ వచ్చేసి 1:30 అలా అనమాట. మేము బయటకు వచ్చేలాగా అరౌండ్ 2 to 2:30 అలా అయిపోయింది. మిడ్ నైట్ అయినా సరే, అంటే ఎర్లీ మార్నింగ్ అలా అయినా సరే వేడి ఎలా ఉందంటే హ్యూమిడిటీ అసలు కువైట్లో రుతుబా అంటారు అక్కడ హ్యూమిడిటీని, అలా ఉందన్నమాట. కువైట్లో అంటే సమ్మర్లో ఎలా ఉంటుందో అలా అంతలా అనిపించింది. చాలా హాట్గా ఉండింది అనమాట. పిల్లల పాపము అంటే నిద్ర లేకుండా కొద్దిగా సఫర్ అయ్యారనే చెప్పాలి. కాకపోతే ఆ ఎగ్జైట్మెంట్తో హ్యాపీగా వాళ్ళు అన్నీ మర్చిపోయారు. అత్తయ్య అంతా పిల్లలు వచ్చున్నారనమాట మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. మేమైతే చాలా హ్యాపీ. ఇంకా మాట్లాడి ఇంకా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాము. ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఫైనల్గా మా జర్నీ కువైట్ టు చెన్నై ఎలా జరిగింది అనేది డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకున్నామండి. మన వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.